శశి బ్రో. శశి ఏం చేస్తావు? బిజినెస్ చేస్తాం. స్టూడెంట్ కాదు? స్టూడెంట్ అయిపోయి బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిజినెస్ చేస్తాం. ఎందుకు జాబ్ ఏం రాలేదా? వచ్చింది కానీ బిజినెస్ బెటర్ కదా బ్రో. అచ్చా బిజినెస్ బెటర్. ఓకే రైట్. ఏం జరుగుతుంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో? ఎక్కడైనా కదే కేసీఆర్ తిట్లు, దేవుని మీద ఒట్లు. కేసీఆర్ మీద తిట్లు, దేవుని మీద ఒట్లు, అంతే. ఏడైనా అదే. ఓకే అయితే దేవుని మీద ఓట్లేస్తారా జనాలు? దేవుని మీద ఒట్లేస్తే వేస్తారని అంటే పబ్లిక్ అట్లా అయిపోయింది కదా బ్రదర్. ఓట్లేస్తారా అంటే ఇప్పుడు ఎట్లా ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఒట్టేసిన నిజం చెప్పినట్టు ఒక భ్రమలో అయిపోయారు. ఒట్లయితే నిజమే. ఇప్పుడు August 15th రుణమాఫీ చేస్తా అంటాడు. అయ్యే కదా అసలు అయ్యే పాసిబిలిటీ 30-40 వేల కోట్లు ఒక్కసారి ఎక్కడ చేసేస్తాడు మన ఆర్థిక పరిస్థితి. కమిషన్ తీసుకోకపోతే చేస్తా ఉంటాడు. ఇక గవ్వినమ్మే ఓట్లేసిరు కదా బ్రో. ఇప్పుడు కూడా ఇక జనాలకే వదిలేస్తున్నా. అది కూడా నమ్మరు బ్రో ఈసారి అయితే. నమ్మేటోళ్ళు నమ్ముతారు ఇప్పుడు కూడా. ఇక నమ్మిన వాళ్ళంతా అజ్ఞానం లేకుండా వ్యక్తులు వాళ్ళు లేరు అనుకుంటాను. ఇప్పుడు ఎంపీ బండి సంజయ్. ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ ఆయన కరీంనగర్. ప్లీజ్ ఆయన గురించి ఎంత తక్కువ అంత తక్కువ అడగండి నన్ను. ఆయన గురించి అయితే ఎంపీ కాబట్టి నేను అడుగుతా. సరే. ఒకటి జాతీయ పార్టీ, అందులో అధికారంలో ఉన్న పార్టీకి ప్రెసిడెంట్ చేసింది కాబట్టి నేను ఖచ్చితంగా అడగండి అన్న. బండి సంజయ్ అంటే ఆయన ఓన్లీ నార్మల్ పర్సన్ అయితే అడగకపోతే ఎంపీ ఇదివరకు మీ ఓటర్లు గెలిపించినటువంటి ఎంపీ కాబట్టి ఖచ్చితంగా అడగాలి. అడగండి అట్లే అడగండి. ఓకే ఎట్లా ఇప్పుడు ఆయన ఏం చేసి ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటో చెప్పాలి. చెప్తానా. మాకు ఏం చేసి గొప్ప అంటే సోమవారం ఏదో చెప్పిండు, మంగళవారం ఏదో చెప్పుడు, గదే గొప్ప అన్న. మీకు అదే మాకు చెప్పుడు. మాకు ఎప్పుడు తెలియనట్టు అదే చెప్తాడు కదా మాకు. మాకు తెలియనట్టు ఇప్పుడు పార్టీ పుట్టింది 1980 బీజేపీ. మన ఎమ్మెల్యే దేవుడు ఎప్పుడు ఉన్నాడన్నా కొన్ని 100 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అంటే ఇప్పుడే మనం బొట్టు పెట్టుకుంటున్నావా? వీళ్ళత్తనే బొట్టు పెట్టుకుంటున్నావా? మరి అదే నా ఇప్పుడు వీళ్ళత్త ఇప్పుడు అక్షంతలు మా ఊరు పంచిరన్న. వాళ్ళు తీసుకొచ్చింది గింత మా ఊళ్ళో బియ్యం ఇచ్చి మళ్ళీ వాళ్ళ పసుపు పోసి అది చేసి పంచిరు. ఏడా ఆ బీజేపీలో పంచిరు కదన్న. ఇప్పుడు ఫోటో ఇచ్చిరు. ఆ ఫోటో కూడా మా కొందరు ఎట్లా అంటే ఆ ఫోటో కూడా దేవుడున్నాను తీసుకుంటారు కానీ అదేదో బండి సంజయ్ ఇచ్చిండని కాదు. అంటే దేవుడున్న అద్దాలు లేక ఫోటో తీసుకుంటారు. మామూలుగా మోడీ వేవ్ నడుస్తుందని చెప్పేసి మోడీ కోటేస్తారా బండి సంజయ్ కోటేస్తారా? 100% అంటే ఇన్ కేస్ బీజేపీకి అయితే మోడీని చూసి ఎత్తారు కానీ బండి సంజయ్ చూసి వేయరు. రైట్. మొత్తానికి ఇప్పుడు ఏమంటారు ఒకటి చెప్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కోటేయాలని చెప్పేసి ఒకటి అడుగుతారు. ఇప్పుడు బండి సంజయ్ ఎప్పుడన్నా మీరు పార్లమెంట్ మాట్లాడి విన్నారన్న? ఆడ కూడా తెలుగులోనే ఉడతాడు. అది కూడా ఇవ్వడినాడు. ఆయన తనే మాట్లాడుకుంటాడు. ఏదన్నా అంటే బీజేపీని బీఆర్ఎస్ని పొందబెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి. ఆడోడు కాదే. అంటే నా జిల్లాకి ఇది కావాలని చేసింది ఉందా అనేదన్నా? ఏది లేదు. ఒక్కటి చెప్పండి అన్న. గిన్ని ఇప్పుడు 5 years అవుతుంది. వరంగల్ హైవే కూడా నేను తెప్పించిన అని చెప్తుండ. అది నిజమా అన్న? అది నిజమా? తెలియని వాళ్ళు చెప్తాను. ఇప్పుడు నేను కొంచెం చదువుకున్న వాడు నాకు తెలుసు. అదే అప్పుడు మన వినోదాన్న ట్రై చేసిండు. వినోదాన్న ఏమన్నా అది శాంక్షన్ అయింది. అది ఇప్పుడు ఏంది? అది నేనే చేసుకున్నాను గొప్ప చెప్పుకుంటాను అన్న. ఇంకోటి అంటే బేసిక్గా ఇదంతా ఎందుకంటే బీజేపీ అంటే ఏదో దేవుణ్ణి వీళ్ళు ఒక్కలే కాపాడుతున్న భ్రమలు అయిపోయి చేస్తారు వీళ్ళంతా. చేసుడు అదే అంతా. దానివల్ల ఈ ఓట్లు అన్న పడుతున్నాయి అన్న, అంతే. ఇలాంటి యూత్ మీరు ఫస్ట్ పోలరైజ్ కావాలి అంటే ఒక ట్రాప్ లోకి ఉంది. ట్రాప్ నడుస్తుంది. అంటే రాముడు, మోడీ, జియో ఫ్రీ ఫోన్ వచ్చినప్పటి నుంచి అంటే అయోధ్యలో రాముడు నుదుట సూర్య భగవానుడు అదిపడుతుంది కానీ హైదరాబాద్ లో ఐటీ కనపడతలేదు. అంత దూరం ఎందుకన్నా? మనం వెమ్లవాడికి ఇంతవరకు ఇచ్చింది ఏందన్నా? మన కొన్నాటికి ఇచ్చింది ఏముంది? సరే దేవుడు అని చెప్తారు కదా. అంటే ఆ రాముడు భక్తుడే కదా అంజన్న. వినోద్ అన్న 300 ఎకరాలు ఇప్పించిండు గుడికి. అది టాపిక్ బయట అసలు అంత స్ప్రెడ్ చేస్తురా అన్న? అంటే ఓలా తప్పు, మా వినోద్ అన్నది తప్పే. నిజం చెప్తున్నా. వీళ్ళంతా ఫాస్ట్ గా స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. మేము ఎంత ట్రై చేసినా కూడా చెప్దామంటే అంత ఫాస్ట్ గా ఎందుకు మరి అదంతా వీళ్ళంతా స్ప్రెడ్ అంటే వీళ్ళకి కవదా రాలేదు కదా అన్న. దానివల్ల అంటున్నావు. ఇప్పుడు సరే, ఇప్పుడు హైవే గురించి చెప్పారు. నేను మళ్ళీ పర్టికులర్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాల బండి సంజయ్ చేసిన అబ్బా ఇది మామూలు పని రా కాదురా నాయన అని చెప్పేసి ఏమైనా ఉందా? ఒక్కడు లేదన్న. ఒక్కడు కూడా లేదు. ఒక్కడు కూడా చెప్పడానికి లేదు. ఇప్పుడు వినోదాన్ని ఏం చేసిండో చెప్పగలుగుతా కానీ బండి సంజయ్ ఏం చెప్పాడో చెప్పలేను. స్మార్ట్ సిటీ అసలు స్మార్ట్ సిటీస్ మన కాదు. మన ఏమన్నా క్వాలిఫికేషన్లో కరీంనగర్ క్వాలిఫికేషన్ కూడా ఉండదు. అయినా మన మన తెలుగు లీడరు బీజేపీ పార్టీలో తనను ఒప్పించి మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ తెప్పించిండు. అదే అన్న మన స్పీకర్ ఉండకపోతా అంతకుముందు వెంకయ్య నాయుడుని ఒప్పించి మరి తెప్పించింది వినోద్ అన్న.
అసలు మన క్వాలిఫికేషన్ అంటే దానికి సంథింగ్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి స్మార్ట్ సిటీ ఇవ్వాలంటే. ఆ లేకున్నా మన అన్న ట్రై చేసి మరి ఒప్పించి తెప్పించిండు. నేను అదే ఇప్పుడు కరీంనగర్కి వచ్చేటప్పుడు తెలంగాణ ప్రజలకు నీళ్ళు అంటే ఒక ఎమోషన్. అవును 100%. మిడిమాల చూస్తుంటే కొంచెం జెలస్గా ఫీల్ అయ్యాడు. అవును ఇప్పుడు ఎండిపోయింది అన్న. ఎప్పుడన్నా మీరు సిరిసిలో పోయిరా రీసెంట్గా? ఒక బ్రిడ్జ్ వస్తుంది మనకి జాలి కట్టి చుట్టూ. ఆడ ఎప్పుడన్నా ఇల్లు కనబడ్డాయా? వాటర్ తప్ప ఇల్లు కనబడ్డాయా? ఇప్పుడు వాటర్ లేకుండా మొత్తం అక్కడ మొత్తం ఏదంటే మనం అది పచ్చి మన ఏదంటే శవం పెట్టే ప్లేస్ లో ఉంటాయి చూసినా అట్లున్నాయి. ఏమైంది కేసీఆర్ 4 నెలలు పోగానే అది మొత్తం నీళ్ళు అయిపోయినా కనబడతలేదా అన్న? పోయినా అంటే కనబడతలేదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందన్న, ఇల్లు పెద్ద మనిషి ఎట్లుంటే ఇల్లు మంచిగా ఉంటుంది. ఇక్కడ పెద్ద మనిషి కరెక్ట్ లేనప్పుడు ఇల్లు 100% అన్న 100%. అదే కేసీఆర్ తిట్లు అద్దపు ఏం చేసిండు అన్న? ఫోన్ ట్యాపింగ్ అంటాడు, గొర్రెల మీద చేసిండు అంటాడు, లేకుంటే కాళేశ్వరం అంటాడు. ఇది తప్ప ఇప్పుడు లిక్కర్ కేసు కవిత చేసిరన్న, ఇక్కడ వీళ్ళేమో లిక్కర్ మీద మనని అంటారు. అదే మరి రాహుల్ గాంధీ లిక్కర్ లేదు ఏది లేదు కేజ్రీవాల్ మంచోడు అని చెప్తాడు. అంటే ఏది నిజమన్నా? ఈ అర్థమైనోడు వేస్తాడన్నా, కానోడు వేయడు. ఇక అంతే. ఇక మేము ఎంత పోలరైజ్ చేసినా ఎంత చెప్పినా ఇప్పుడు ఇంత మాట్లాడినా ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఎదోడు వానికి మైండ్ లేదు ఉంటే అదే చేస్తాను. ఎందుకంటే మంచి కనబడ్డది కూడా నమ్ముతలేరు జనాలు. బీఆర్ఎస్ పార్టీ అంటే చేయాల్సిన చేతులు ఎంత ఉందో అంత చేసిందన్న. మానకుంటాడన్నా చెప్పినా కదన్న. ఈ దీంట్లో అయితే ఒక రీజన్ ఉందన్న, ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, ఒక్కసారి ఇంకో వ్యక్తికి ఛాన్స్ ఇద్దాం అని ఒక తప్ప. అది కూడా కేసీఆర్ సీఎం అవుతాడు పక్క, పోతే పోనీ మా ఎమ్మెల్యే పోతే పోనీ సీఎం అవుతాడు కేసీఆర్, ఇక్కడ ఏం పోతే పోనీ అని ఆ వేలో వేయింది అంతే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి కాదండి, ఎంపీ అభ్యర్థి. ఎంపీయా? ఆ పేరు కూడా నిన్న మొన్న రాగలేదు కానీ రావన్న మన రావు సంథింగ్ అండి అధికారంలో ఉంది. అది ఇప్పుడు అది సింపుల్ లాజిక్ అన్న. మన టీఆర్ఎస్ ఓడగొట్టడానికి కాంగ్రెస్. నేను నాకు వచ్చాను సమాధానం చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ప్రవీణ్ రావా? ప్రవీణ్ రావా? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తెలియదు అన్న. అయితే సీరియస్ లేదు. అది కూడా ఎందుకు చెప్పానన్న, బీజేపీని గెలిపోయినాక కాంగ్రెస్ చేసే ప్రయత్నం అది. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన నాకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంతా ఇంత తెలుసు. మరి లోకల్లోనివి తెలియదన్నా చెప్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థి అంటే రేవంత్ రెడ్డి ముఖం చూసేస్తా, ఒకవేళ జనాలు వేయాలనుకుంటే అభ్యర్థిని చూసేయాలా, లేకపోతే ఆయన పేరుని చూసేయాలా, లేకపోతే రేవంత్ రెడ్డి చూసేయాలా? ఇక్కడ మీరు చూడండి, అప్పుడు పడ్డ ఓట్లకి వెళ్ళి హాఫ్ ఆఫ్ ది ఓట్స్ కాంగ్రెస్ పడకుండా అయితే ఇప్పుడు వాళ్ళకే వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అభ్యర్థి పేరే చెప్పట్లేదు. అవును. ఇంకా నేను అంటే నాకు ఎంతో నాలెడ్జ్ ఉన్నా, నాకే అంటే నేను కొంచెం పొలిటిక్స్ చూస్తాను, నాకే తెలియాలంటే మీరు అర్థం చేసుకోండి. సీరియస్ అన్న? లేదు సీరియస్ అన్న, నిజం చెప్తున్నా, నిజం. అదే అది మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా అంత తెలియదు. వినోద్ అన్న పేరు వినోద్ అన్న పేరు ఫస్ట్ నుంచి అడిగింది. బండి సంజయ్ ఏమనంటే అప్పుడు కూడా ఎంపీ గెలిచింది, మీకు అందరు తెలుసు అన్న రీజన్. ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి గెలిపిద్దాం అని అటు గెలిపించారు. సేమ్ ఎట్లు ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిపించారో దాన్ని అంతా గెలిపించారు. ఐడియా ఉందా నిజంగా కాంగ్రెస్ అభ్యర్థి పేరు? అసలు నిజంగా అసలు ఎవరికి లేదన్నా? లేదు బ్రో. ఎవరు కాంగ్రెస్ నుంచి? తెలియదు బ్రో. నిజం బ్రో, తెలియదు బ్రో. రావణ్ అయితే ఒకటి ఒక రావణ్ ఒక ఏ రావో తెలియదు. ఇదేంటి బ్రో, ఇది దారుణంగా ఉంది పరిస్థితి. సీరియస్లీ తెలియదన్నా? మీరన్నా ఎప్పుడన్నా ఇంకో నేర్చుకుంటా. వాళ్ళ నాన్న కూడా అంత ఎంతో పెద్ద లీడరే కదా, జగపతి రావు ఐ థింక్ ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద లీడర్ అంటే మాకు తెలిసే ఉండాలి కదా అన్న, మాకు తెలియదు అంటే అంతే కదా. లేదు సీరియస్ అన్న, మేము చెప్పాలని కదా, నిజం తెలియదు ఇప్పుడు కూడా లేదు. ఆ ఫేస్ అయితే ఇంకా అంత కూడా చూడలేదు మేము. అదే మొన్న రామన్న కూడా అదే మాట్లాడుతున్నాడు కదా, కేటీఆర్ కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఏది దాని పేరు ఏం పేరు? చౌరస్తా కౌరీనగర్లో ఉంటుంది చూడు. అవును. దాని పేరు ఏం పేరు? ఏదో చౌరస్తా దగ్గర ఆయన పేరు కూడా తెలియదు, ఊరు పేరు తీసుకొచ్చి పెట్టిందని చెప్పి. అంటే ఈ రోజు ఏమైతే ఇప్పుడు నేనే అని కాకుండా మీరు కూడా అడిగారు, ఆయన పేరు ఊరు పేరు తెలిసింది వాళ్ళకన్నా తెలియదు. సరే అది పక్కన పెడదాం, దాని గురించి ఎందుకులే. కానీ ఇలా సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చేస్తాయి. అవును. రేపు రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పుట్టి ముంచేసి పోయి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి నేను అంటలేను, జనం అంటలేరు. సాక్షాత్తు నిజామాబాద్ ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అంటున్నాడు. నిన్న కూడా స్టేట్మెంట్ చూసారన్న నిజామాబాద్ ఎంపీది. ఏమంటున్నాడు? ముస్లిమ్స్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్న మీరు కంట్రోల్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ చేతులు పెట్టారు కదా, ఆయనతో మా బీజేపీలో కంట్రోల్ లేకుండా అయిపోతుంది, ఆయన కూడా రేపు తెల్లారు మాదలకు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారని అన్నాడు. అదే అంటున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు? అంటే చెప్పడానికి కదా అక్కడనే ఆన్సర్ దొరుకుతుంది, ఖచ్చితంగా వెళ్తాడని. అంటే ఈ లెక్కన చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఫేవర్ తీసుకోవడం కోసమే పేరు కూడా తెలంగాణ తీసుకొచ్చి పెట్టడానికి. అంటే ఇప్పుడు కనబడుతుంది కదా అన్నది. ఇప్పుడు కిందరండి మీరు ఓవలని తెలిసినా అన్నారా? ఇక్కడ ఒక్కగాడ అన్న ఒక 5-6 ప్లేస్లలో రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపడానికి ట్రై చేస్తాడు అంతే. మల్కాజ్గిరిలో ఇటల్ అందరి కోసం,
నిజామాబాద్ అరవింద్ కోసం కూడా. అట్లా ఎట్లా అవుతుంది అబ్బా? ఆయన సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి ఇట్లా కొడతాడు ఎవరు రేవంత్ రెడ్డి. సిట్టింగ్ ఎంపీ అయితే ఆడు ఇట్లలేందరూ పోటీ చేస్తాం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇట్లలేందరూ అప్పుడు సపోర్ట్ చేసిండే కదా, ఇప్పుడు ఇల్లే సపోర్ట్ చేస్తుండే అన్నట్టు. మ్యూచువల్ బడే బాయ్ ఇవ్వాలన్న ఒక ఇంటర్వ్యూలా సరే నేనే ఒక బీజేపీకి ఇస్తా అని అన్నప్పుడు అట్లా ఎట్లా ఇస్తావు అని అడగాలి కానీ ఈ బ్రదర్ అని అంటాడు అంటే అక్కడ దొరకలే లాజిక్. ఇంటర్నేషనల్ ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలతో నాకు సంబంధం లేదని చెప్పేసి ఇందాక నేను ఒక సోషల్ మీడియాలో చూసిన. నిజమే 6 గ్యారెంటీలకి అసలు 6 గ్యారెంటీలు నేను చెప్పలేదు. అది నాకు అసలు నేను చెప్పలేదు. ఇది ఇంకా అక్కడికి వెళ్ళే అట్లా చాలా మిస్టేక్ అవుతుంది. రైట్. అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు యాజ్ ఎ యూత్గా? ఇప్పుడు అంటే నిజం చెప్తున్నా, తెలంగాణ కాపాడాలంటే కేసీఆర్ రావాలి. అంతేనా? కాపాడాలంటే కేసీఆర్ రావాలి. ఇప్పుడు ఏమైంది? ఆగమైపోయిందా? ఒక్కసారి మా చెరువుల నేను 10 years నుంచి చూస్తున్నా ఎప్పుడు వాటర్ తగ్గాలి. ఇప్పుడు మేము తీసుకెళ్తా ఒకసారి వాటర్ చూడండి అన్న. అంటే ఎందుకు తగ్గాల్సి వచ్చింది? నీళ్ళుండి ఇయ్యలేకపోతుర్రా లేకపోతే కావాలి? అదే అన్న నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక ఇల్లుకి ఒక పెద్ద మనిషి ఉండాలి. ఆయన కొంచెం ఇప్పుడు ఇల్లు ఆయన మంచిగా ఉంటే ఇదంతా మంచిగా ఉంటుంది. ఆయనకు ఇప్పుడు ఒక రేవు తెలియనప్పుడు రేవు ఎట్లా మంచిగా అయిద్దన్న? 4 నెలలు అంటే 1 రోజులో కూడా కావచ్చు. ఒకటి క్లియర్ చెప్పు బ్రో, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా అసలు వచ్చిన కరువా? 100% కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎట్లా సరే ఇప్పుడు ఇన్ని 10 years ఇప్పుడు ఇట్లున్న ఎండ లేదా? ఇంత వర్షం పడకుండా లేదా ఈ 10 years మరి అప్పుడు ఎందుకు లేదు కరువు? ఇప్పుడే వచ్చిందంటే అంతేనా? సరే ఎనీవేస్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కలిసి మీ బతుకులు బాగుపడతారు అనుకుంటున్నారు? ఒకటి చెప్పినాక 100% వినోదాన్ని గెలిస్తే ఫస్ట్ నుంచి గొంతన్న మా ఈ కరీంనగర్కి ఒక దిక్కన్న అవుతాడు, లేకుంటే ఆయన కూడా దిక్కు లేకుండా అయిపోతుంది అని బాధ అంతే. రైట్.